వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఎప్పుడు సీరియస్ గా రాజకీయాలు మాట్లాడడం కాదు సార్. కొంచెం మా ప్రేక్షకుల గురించి ట్రెండింగ్ లో ఉన్న పుష్ప 2 టికెట్ల ధరలు వెయ్యి రూపాయలు పెట్టి హడావిడి జరుగుతుంది. 1000 రూపాయలు చేశారు. అయితే అది అన్ని ట్యాక్సులతో కలిపి బుక్ మై షోలో బుక్ చేసుకుంటే కనుక ఒక్కొక్క టికెట్ కి 1200 రూపాయల దాకా అవుతుంది సార్, ట్యాక్సులతో కలిపి. అయితే ఈ అంశం మీద మీరేమంటారు సార్? అసలు తీసింది పేదవాడి స్టోరీ, అంటే ఒక కూలీ స్టోరీ అది పుష్ప 2 అనేది. కానీ మరి ఆ పేదవాడికే అందుబాటులో లేకుండా ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కొంచెం మా ప్రేక్షకుల గురించి మీ వేలా చెప్పండి సార్. ఇందులో రెండు రకాల వాదనలు వస్తున్నాయండి. మన సొంత అభిప్రాయం చెప్పడానికి నా సొంత అభిప్రాయం అంతా అంగీకరించకపోవచ్చు, అయినా సరే నా సొంత అభిప్రాయం చెప్తాను. ముందుగా రకరకాల వాదనలు ఏంటో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు కోర్టు న్యాయస్థానాలు కూడా అదే అభిప్రాయపడి ఏంటి, అంత రేటు ఎలా పెడతారో, ఎవరి బెనిఫిట్ కోసం ఇది, అర్ధరాత్రి చూస్తే ఆ పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది కదా, అవన్నీ కూడా భగవద్గీత చదివినట్టు ఉంటుంది మనకి, కానీ ఆచరించం మనం కదా. భగవద్గీత చదువుతాం కానీ ఆచరిస్తాం మనం. భారతం కానీ ఇవన్నీ చదువుతాం, రామాయణం చదువుతాం, భారతం చదువుతాం, భగవద్గీత చదువుతాం, లేకపోతే వింటాం, ఎవరన్నా చెప్తే చచ్చినా కానీ ఆచరించాం. అలాగే ఉంటాయి కోర్టులు చెప్పి కూడా. ఇక్కడ ఆ రేట్ ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా అనేటువంటిది ఒక ప్రోడక్ట్ ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారీదారుడు తన సొంతంగా నిర్ణయించుకునే అధికారం, హక్కు ఇటువంటి సినిమా వాళ్ళకి ఉన్నందుకు ఇంకెవరికి లేదు. కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, అది కాంపిటీషన్ వల్ల కానీ లేకపోతే సిమిలర్ ప్రోడక్ట్ల వల్ల కానీ వాటి దగ్గరలో పెట్టుకుంటారు రేట్లు. వ్యవసాయదారుడు పండిస్తాడు, గాల్లో దీపం రోడ్డు మీద పాడేసి అది అంత తీసుకుంటాడు. ఒక సినిమా వాళ్ళకి మాత్రం ఆ బడ్జెట్ ఎంత అయింది కాబట్టి దానికి తగ్గట్టుగా రేట్ నిర్ణయించుకుంటున్నారు. ఆ రేట్ అంత రావాలంటే ఎవరు పడితే ఆడు మిమ్మల్ని నన్ను పెట్టి తెస్తే ఆవిడ చూడదు కదా, అందుకని మన రేట్లు ఉండవు, సినిమా తీయరు. ఆ స్థాయి ఉన్నవాడు ఎవడో ఒకటి పెట్టి తీస్తారు. ఆ రేంజ్ ఉన్నవాడికి, ఆ రేంజ్ ఉన్నవాడు కావాలంటే అతని డిమాండ్ ప్రకారం అతను గట్టిగా అడుగుతాడు, అతనికి ఇవ్వాలి. అతను పెట్టినందుకు అతను పక్కన మరి కత్తిలాంటి వాళ్ళు పెట్టాలి, హీరోయిన్లు వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు, ఆ మంచి డైరెక్టర్ని పెట్టాలి. ఇలాంటివన్నీ కొంచెం తడి స్మూపుడు అయిపోతాయి. పైగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీస్తాను, దూరికి జీళ్ళపాకంలాగానే తీసిందే తీస్తారు. తీసి ఓ సినిమా కింద చేస్తున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు తెగ తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫిల్మ్ కాదు కదా, ముడి ఫిల్మ్. ఇది వరకు ముడి ఫిల్మ్ వేస్ట్ అయిపోతుందని కొట్టేసైనా సరే చేయించుకోరు చేతగానే, రిహార్సల్ చేయించి గదిలోని తర్వాత యాడ్ చేయించుకోరు. ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నారు, రకరకాల యాంగిల్. ఇప్పుడు ఫోన్ ఇస్తూ మీ ఫోటోలు తీస్తారు, ఒక 20 తీసి అందులో 2 ఉండొచ్చుకుని మీద డిలీట్ చేస్తారు కదా, అలాగనమాట ఇప్పుడు ఈ పరిస్థితి. కానీ వాళ్ళు ఫుడ్ గిడ్డు ఆ టైము వాళ్ళ షెడ్యూల్ అవన్నీ తక్కువ కదా, అవన్నీ పే చేస్తారు నిర్మాత పరిస్థితి ఏంటంటే ముక్కేసి కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితిలో 30-40 రోజుల్లో లేకపోతే 2 నెలల్లో పూర్తి అవ్వాలి సినిమా, 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే ఇప్పుడున్న రేట్లు 25-30 కోట్లు అవ్వాల్సిన సినిమా 200-300 కోట్లు అవుతుంది. అలా హీరోయే 200-300 కోట్లు తీసేసుకుంటాడు అంటున్నారు. మరి ఈ కోట్లా లేకపోతే ఎక్కడన్నా సూట్లా కొనుక్కుని తెచ్చేసి తీసేసుకున్నారు అర్థం అవట్లేదు. కానీ మొత్తం మీద ఏదైనా కానీ కోట్లు అంటున్నారు, 1000 కోట్లు వచ్చేసింది, 1500 కోట్లు వచ్చేసింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ రేటు పెట్టుకోవడం తప్పు కాదు. ప్రభుత్వాలు కూడా వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు, ఎంత అయిపోయిందండి బాబు మా ప్రోడక్ట్ అంటే. వాళ్ళు కూడా వీళ్ళతో అవసరమో, వీళ్ళతో మనకు పెంట ఎందుకనో రేట్లు పర్మిషన్ ఇస్తున్నారు. దాని మీద ఇప్పుడు ఎవడైనా సరే నువ్వు సినిమా చూడకపోతే నిన్ను కొట్టేస్తామని ఎవడన్నా అంటున్నాడా చెప్పండి? ఇప్పుడు మీకు రేషన్ కట్ చేస్తామన్నారు ఎవడన్నా సినిమా చూడకపోతే? నీ రేట్ ఎక్కువ అనుకుంటే మానే, నేను ఎవడొద్దనడా. ఆడెక్కువ పెట్టాడు, ఈడెక్కువ పెట్టి ఏడిపోయింది, క్రయింగ్ ఎక్కువైపోయింది మనకి. దానికి ఏం చెప్తారు, మీ ఇష్టం పెట్టేసుకోవచ్చా అంటే, ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ కి ఎంటర్టైన్మెంట్ కమోడిటీస్ కి డిఫరెన్స్ ఉందండి. ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యం, పాలు, పంచదార ఇలాంటి వాటికి ఇష్టం పెడతాం లేదు, దాని మీద కంట్రోల్ ఉంటుంది. ఇది ఎంటర్టైన్మెంట్ నీకు కావాలంటే చూస్తావు, లేకపోతే వద్దనుకుంటా ఆప్షన్ ఉంది నీకు. ఒకవేళ చూడకపోయినా నీకేం ప్రమాదం లేదు. ఒక రకంగా సినిమాకి ఫస్ట్ రోజు వెళ్తేనే ప్రమాదం, ఒక ఆవిడ చచ్చిపోయింది పాపం చూడండి, అర్థమైంది మీకు? కాబట్టి నేనైతే జనంలో చచ్చిన వెళ్ళను, నాకు ఎందుకు వచ్చిన కూడా బాబు దూరం నుంచి చూస్తాను నేను. ఏంటండి ఆ జనాల్లో ఉన్న అది ఎక్కడికి వెళ్ళను, జనాలు ఉన్న గుళ్ళో కూడా వెళ్ళిన జనం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ తొక్కిసలాట్లో అయిపోతుంది అంతే. ఆ పిచ్చి ఉన్మాదం ఉంటుంది జనాలకి, ఒక రకమైన మాస్ హిస్టీరియా కింద ఉంటుంది. ఒక రాజకీయ నాయకుల మీటింగ్లో, సినిమా యాక్టర్ల మీటింగ్లో, లేకపోతే ఒక ఈవెంట్స్ లోను ఆ ఉన్మాదం వచ్చేస్తుంది మాస్. కాబట్టి
ఇక్కడ రేట్ల విషయంలో మనం దాన్ని విమర్శించడానికి సరిపోవండి. ఒకటి ఇష్టమైతే చూడలే అతమని, అది ఎసెన్షియల్ కమోడిటీ కాదు సినిమా అనేటువంటిది. నెక్స్ట్, ఈ రేట్లు పెట్టడం వల్ల ఆ ఇండస్ట్రీకి నష్టం, అది వాళ్ళు తెలుసుకోవాలి. అలాగా ఇప్పుడు మీరు ఇవాళ 1000-1500 పెట్టారు, ఇంకా ఎక్కువ డబ్బులు లాగేయాలని 3000 పెట్టేస్తాడు ఆ క్రేజ్ ఉన్నవాడు ఎవరు. ఇలాంటివి అనమాట. కాబట్టి ఇప్పటికే సినిమా థియేటర్కి వెళ్ళడానికి తగ్గిపోరు అందరూ. నేనైతే ఓటీటీలు చూస్తాను, ఇంచుక ఎప్పుడు కాలితే అప్పుడు మీలాంటి వాళ్ళు ఫోన్ చేశారు అనుకోండి, అప్పుడు అది ఆపేసి మీతో మాట్లాడుతున్నాను, లేదంటే అది చూసుకుంటున్నాను ఖాళీగా ఉన్నప్పుడు. ఎప్పుడు మూడు ముక్కల కింద చూస్తున్నాం, ఒకసారి చూడక్క లేకుండానే. లేదా బాగుంది అనుకుంటే మళ్ళీ రెండోసారి వెంటనే చేసుకుంటున్నాం ఓటీటీలో. అవునే కదా, ఆ ఆప్షన్ వచ్చేసింది కదా. 3 ఏళ్ళు ఆగిన వాళ్ళు ఒక 2 నెలలు ఆగారు, సినిమా వచ్చేది కదా ఓటీటీలోకి. ఆ సినిమా తీస్తున్నప్పుడు 3 ఏళ్ళు ఆగారు జనం, అవును ఓ 2 నెలలు ఆగితే మళ్ళీ ఓటీటీలోకి వచ్చేది కదా. లేదా ఈ అవును. లోపల ముక్కల కింద మనకి అందులో ఇంపార్టెంట్ సీన్లన్నీ ఆ సెల్ ఫోన్ లో తీసేసి మనకు చూపించేస్తున్నారు. ఏంటండి, ఇంపార్టెంట్ అవును. సీన్లన్నీ చూపించేస్తున్నారు కదా. కాబట్టి అది పెద్ద ఎసెన్షియల్ ఏం కాదు, దాని గురించి పెద్ద ఒర్రీ అవ్వకలేదు. ఏమైనా కానీ అల్టిమేట్ గా వాళ్ళకే నష్టం ఆ రేట్లు ఎక్కువ పెట్టడం అది. ఇకపోతే ఎందుకంటే రేట్లు ఎక్కువ పట్టిన నష్టం ఎందుకు అంటున్నానంటే, సినిమా ఏదైనా దెబ్బేసింది అనుకోండి, ఆ డిస్ట్రిబ్యూటర్లో థియేటర్లో వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు అందరూ మటాష్ అయిపోతారు. మటాష్ అయిపోతే ఇంకో సినిమాకి డబ్బులు ఉండవు, అలా ఇంకో సినిమా తీసుకుంటారు. అలాగా ఇక సినిమా బాగుందా లేదా అంటే, ఆ సినిమా డెఫినెట్ గా బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ అలాంటిది, జనాల్ని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్. ఆ హీరోయిన్ ఇద్దరు చేత మంచి డాన్స్లు ఏం చేశారు, కొరియోగ్రఫీ ఏదండి. అల్లు అర్జున్ డాన్సులు బ్రహ్మాండంగా వేస్తాడు. అతను కూడా అచ్చం శేషాజాల వాడలో ఎర్ర దొంగలు కొట్టుకుని అమ్మేసుకునే వాళ్ళగా ఉన్నాడు అచ్చం. అతను భలే భలే సెలెక్ట్ చేయరు అతను. ఒక రకంగా వాళ్ళే శుభ్రంగా ఉంటారు, ఇతను మరీ గలీజ్గా ఉన్నాడు, అలా మేకప్ చేశారు. ఏంటండి, కరెక్ట్ గా షూట్ చేయడం. ఏంటంటే ఇప్పుడు అలాంటి వాటికి ఇప్పుడు హీరో శుభ్రంగా, పాత సినిమాలు ఎలా ఉండేవారంటే సన్నగా పెన్సిల్ తోటి మీసం పెట్టి, క్రాఫ్ నున్నగా దువ్వి, చెంపలై బాగా కత్తిరించి, పౌడర్ అది రాసి అందంగా టచ్ చేసి, పై బటన్ కూడా పెట్టుకుని, ఫుల్ హ్యాండ్స్ వేసుకుని, షూ వేసుకుని ఉండేవారు. ఇటు పొలం వెళ్ళినా కానీ షూ తోటి ఉండేవారు హీరోలు ఇది వరకు. అంటే ఉత్తమ పురుషుడు లక్షణాలు ఉండాలి అందరికీ. వీడు మంచివాడు, ధూమపానం చేయడు, మద్యపానం చేయడు, పాలు మాత్రమే తాగుతాడు, భార్యను ప్రేమిస్తాడు, తల్లిని గౌరవిస్తాడు, తల్లిదండ్రుల పట్ల ఆదరణ అభిమానంగా ఉంటాడు, ఇది ఈ లక్షణాలు ఉత్తమ పురుష లక్షణాలు ఉండి హీరోకి. ఇప్పుడు అలా కాదు, ముట్టుకుంటే అంటుకుపోవాలి మసిగొడ్లాగానే, స్మెల్ వచ్చేయాలి, జుట్టు మీద పడిపోవాలి, ముఖం అంతా నల్లగా కమిలిపోయి ఉండాలి, కారం వచ్చేయాలి, ఒంటి నిండా గ్రీజు రాసుకుని. విచిత్రంగా మీ అమ్మాయిని కూడా వాళ్ళనే ప్రేమిస్తున్నారు ఏంటండి, నాకు అర్థమవుతాం. వాళ్ళ అంకలు వెళ్ళిపోతున్నారు పొలం అంటున్నా, వాళ్ళ అమ్మ బాబుకి పెంటేటేస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళందరూ బెంగ వచ్చేస్తుంది వాళ్ళతో, మా వాళ్ళు అని చెప్పుకోవాలంటే వాళ్ళు బెంగ వచ్చేస్తుంది. శుభ్రంగా అన్ని అవలక్షణాలు ఉన్నవాడే ఇప్పుడు ట్రెండ్ అలా ఉంది. నేను చూస్తూ ఉంటాను కొన్ని హాస్టల్స్ దగ్గర, నా కారు లైట్ పడేటప్పుడు గుబుక్కుని మానేస్తారు వాళ్ళు, ఆ బండ్లు వేసుకున్న మూల చీకట్లో నిలబడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే భయం వేసేస్తుంది నాకు. ఈ డైరెక్టర్లు కూడా ఇప్పుడు దొంగోడైనా కానీ కొంచెం శుభ్రంగా చూపించండి అయ్యా బాబు అంటే వాళ్ళు వింటలేదు. ఏంటండి, ఆ దొంగోడైతే కొంచెం శుభ్రంగా ఉండాలి కదా మనిషి. అసలు ఆ మనిషిని కౌలిగించుకోబోద్ది అద్దా, ఈ అమ్మాయి కన్నా ఎలా ఉన్నాడో చూడండి, ఎంత చిరాగ్గా ఉన్నాడో. ఏంటండి, ఏంటి పరిస్థితి, ఈ దరిద్రం. నాకు సినిమా మీద అది విమర్శ అంతే తప్ప, సినిమా కాన్సెప్ట్ మీద కానీ టేకింగ్ మీద కానీ. సుకుమార్ ఓ మంచి డైరెక్టర్ అండి. ఒకప్పుడు ఆయన సినిమా చూడాలంటే మనం ఎంటెక్ చదువుకోవాలి ఖరగ్పూర్లోనే. అవును సార్. తెలుసా మీకు? మీకు తెలుసా ఆ విషయం? లేదు సార్, లేదు. సుకుమార్ సినిమా చూడాలంటే మనం ఖరగ్పూర్ వెళ్ళి హైటెక్ ఎంటెక్ చదువుకుని రావాలి. నాన్నకి ప్రేమతో గాని, నాన్నకి 100 ప్రేమతో అయినే కదా, తెలుసు. నాన్నకి ప్రేమతో అయినే కదా. అవును సార్, మొన్న అవును. నేను మహేష్ బాబుతో గాని సినిమాలు తీసినప్పుడు, నేను బిఏ చదువుకున్నా, నాకు అర్థం అవ్వలేదు. ఏంట్రా అని అడిగితే, నువ్వు ఎంటెక్ చదువుకోవాలి ఖరగ్పూర్లో, అప్పుడు అర్థమవుద్దా సినిమా అని చెప్పారు నాకు. కానీ అతను రంగస్థలం నుంచి మళ్ళీ మామూలుగానే 10th క్లాస్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా తీసేట్టు. అవును తర్వాత సార్. పుష్ప 1, పుష్ప 2 ఇప్పుడు ఎలా ఉందో నేను చూడలేదు కాబట్టి దాని మీద ఎలా ఉందని చెప్పలేను నేను. కానీ అందరూ బాగుంది అంటారు సినిమా. డెఫినెట్ గా బాగుంటుంది, పాటలు బాగున్నాయి, అల్లు అర్జున్ బాగా యాక్ట్ చేస్తాడు. మన తెలుగుడండి, పాన్ ఇండియా ఆ హిందీ వాళ్ళు ఆ శబది బ్యాచ్ కంటే బాగా యాక్ట్ చేస్తున్నాడు. మనకి మంచి రేంజ్ వచ్చిందంటే సంతోషపడాలి. ఇందులో మళ్ళీ వాళ్ళు వీళ్ళు అనుకోవాలా, ఈ ఫ్యాన్స్ వార్స్ అవి ఉండకూడదు. మనందరూ మన తెలుగు హీరోలు కదా, ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఇతను అల్లు అర్జున్ అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, మనం అందరం మన వాళ్ళకి మంచి సినిమా హిట్ అయిందంటే మనకి ఎంటర్టైన్మెంట్ కదా. అవును సార్. మనం చూడాలి, ఇప్పుడు ఆనందించాలి కదా. ఆ సినిమా పాడైపోవాలి పూజలే చేయకుండా, మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు. మేము ఫ్యాన్స్ కింద ఉన్నప్పుడు ఆ సినిమా పోవాలి, మా హీరో సినిమా, కృష్ణ సినిమా ఆడాలని కోరుకునేవాడిని. కానీ ఆ అవతలోడు హీరో సినిమా ఆడితే వాళ్ళు దానికి 2-3 సార్లు చూసేసుకోండి పోయి, అంతేగాని ఇప్పుడు దెబ్బడేసుకుంటారు, తిట్టేసుకుంటారు, ట్రోల్ చేసుకుంటారు దారుణంగా. నా విజ్ఞప్తి ఏంటంటే,
సినిమా నిర్మాతలకి, దర్శకులకి, కథా రచయితలకి హీరోని అలా మురికెత్తిపోయినా చూపించకుండా బాబు మీ దండం పెడతాను చెప్పి. రైట్ సార్, సూపర్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.